చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, తమిళనాడులోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుత్తని క్షేత్ర విశేషాలు ఏమిటి? ఈ క్షేత్రంలో నెలకొన్న సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేకత ఏమిటి? తిరుత్తని, తిరు అంటే పరమ పవిత్రమైన శుభకరమైనటువంటి, తని శాంతాన్ని పొందినటువంటి ప్రదేశం, దానిని తిరుత్తని అంటారు. 6 పడై విడు సుబ్రహ్మణ్య స్వామి వారు 6 ప్రధాన క్షేత్రాలు. ఒక రాక్షసుణ్ణి, సూరపద్ముడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించిన తర్వాత 6 ప్రదేశాల్లో నెలకొని ఉన్నారట, విశ్రాంతి తీసుకున్నారట. అందులో ఒకటి ఈ తిరుత్తని. ఆయన శాంతంగా ఉండేటువంటి ప్రదేశం అంట. ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వారు చాలా శాంతం వహించారు. ఈ తిరుత్తని క్షేత్రంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మామూలుగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క వాహనం నెమలి, కానీ ఇక్కడ ఈ తిరుత్తని క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క వాహనం నెమలి కాదు, ఏనుగు. ఏనుగుగా మనకు అక్కడ కనపడుతుంది. ఎందుకండి ఈ మార్పు ఎందుకు వచ్చింది అంటే, ఇంద్రుడు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆ బల పరాక్రమాలకి చాలా ఆనందించి తన ఐరావతాన్ని స్వామివారికి ఇక్కడ బహుమతిగా, కానుకగా ఇచ్చాడట. అందువల్ల ఈ ప్రదేశంలో సుబ్రహ్మణ్య స్వామి వారు ఆ ఏనుగుని తన వాహనంగా ఉంచుకుంటారు. అసలు నెమలిని వాహనంగా ఉంచుకోవటం అనే దాంట్లో ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి అంతరార్థం ఏంటంటే, నెమలి పింఛం విప్పుతుంది. మేఘాన్ని గనక, గర్జన గనక వినపడితే దానికి నెమలి ఆనందం తట్టుకోలేక పింఛం విప్పుతుంది. అటువంటిది సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క వాహనం అంటున్నారు. అసలు వాహనాలు అని అంటే పెద్దవాళ్ళు ఏమని నిర్వచనాలు ఇచ్చారంటే, మంత్రము అని ఇచ్చారు. వాహనం అనే పదానికి అర్థం మంత్రము. ఎందుకనంటే, గరుత్మంతుడి మీద విష్ణుమూర్తి కూర్చున్నాడు అంటే పక్షి మీద స్వామివారు కూర్చున్నాడు అని కాదు. గారుత్మత మంత్రం గనక మనం నిష్ఠతో గనక జపిస్తే విష్ణువు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దానిని అధిరోహించి ఉంటాడంటే దాని మీద ఎప్పుడూ ఉంటాడు అంటే ఆ మంత్రాన్ని జపించినటువంటి వాళ్ళకి ఆయన ఆశీర్వచనం ఇస్తాడు అని చెప్పి. అందువల్ల నంది మీద, ఎద్దు మీద శివుడు కూర్చున్నాడు ఏమిటయ్యా అని అంటే, వృషభం ధర్మం అంటే ధర్మం మీద శివుడు కూర్చొని ఉన్నాడు. ధర్మ మంత్రం, ధర్మాన్ని ఒక మంత్రంలాగా ఎవరైతే జపం చేస్తూ ఉంటారో, ఆచరిస్తూ ఉంటారో వారిని శివుడు అనుగ్రహిస్తాడని అర్థం. అంతేగాని ఈయన ముసలెద్దు మీద, ఆయనేమో గరుత్మంతుడి మీద కూర్చున్నాడనే అర్థాలు తీసుకోకూడదు. వాహనము అని అంటే మంత్రము అనేటువంటి అర్థాన్ని తీసుకోవాలి మనము అని చెప్తారు. సరే, అది పెద్ద చర్చ అనుకోండి. ఇక్కడ ఏంటంటే, శివుడు సంబంధించినటువంటి శివుడి యొక్క పెద్ద కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ నెమలి పింఛం అంటే పింఛం విప్పేటువంటి నెమలిని ఎందుకు తీసుకున్నాడంటే, ఆ రకమైన మంత్రజపం గనక చేస్తే హృదయం విప్పారుతుంది, ఆ మంత్రసిద్ధిని మీకు నేను కలగ చేస్తాను అని చెప్పటం కోసం నెమలిని వాహనంగా తీసుకున్నాడు. తర్వాత గజాన్ని స్వీకరించాడు. గజముకి ఉన్నటువంటి రకరకాల లక్షణాల్లో ఏంటంటే, గజం అనే పదాన్ని తిరగవేస్తే జగము అని వస్తుంది. గజమే జగము. గజము ఏ రకంగా నెమ్మదిగా కదులుతూ ఉంటుందో అంటే, శుభ్రమైనటువంటి ధ్యానము లేనటువంటి వాళ్ళకి ఈ ప్రపంచం చాలా మందకొండిగా ఉంటుంది. ఒరే, మీరు ఆ రకంగా ఉండకండి, నన్ను మీరు ధ్యానించండి, గజ వాహనుని నేను, నన్ను జపిస్తే మీకు చురుకైనటువంటి బుద్ధిని నేను అనుగ్రహిస్తాను అని చెప్పడానికి ఇక్కడ గజవాహనాన్ని స్వీకరించాడు. మొత్తానికి ఈ తిరుత్తని క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించినటువంటి వారికి పరమ ప్రశాంతమైనటువంటి చిత్తం నెలకొంటుంది. అటువంటి శాంత చిత్తాన్ని ఆ సుబ్రహ్మణ్యుడు అందరికీ అనుగ్రహించుగాక. గురుగారు, గణితంలో ఉన్న 9 సంఖ్యకు శ్రీరామ నవమిలో ఉన్న నవమికి సంబంధం ఉందని పెద్దలు చెప్తారు. ఏంటా సంబంధం? చాలా గొప్ప సంబంధమే ఉందమ్మా. ఎందుకనంటే 9 పూర్ణ సంఖ్య అని మన సంప్రదాయంలో చెప్తారు. పూర్ణ సంఖ్య అని అంటే ఎటు చూసినా 9 వస్తుంటుంది. ఎట్లా? ఆధునికంగా కూడా చూద్దాం.
9 ఒకట్లు 9. ఎక్కాలు చెప్తున్నారా మాస్టర్? కాదు, 9 ఒకట్లు 9. సరే. తర్వాత 9 రోళ్ళు 18. 18లో 1ని 8తో కలపండి 9. 9 మూళ్ళు 27. 2ని 7తో కలపండి మళ్ళీ 9. ఈ రకంగా 9 తోటి ఏ సంఖ్యను మీరు హెచ్చవేయండి, గుణకారం చేయండి, ఆ వచ్చినటువంటి సంఖ్య ఏదైతే ఉన్నదో దాన్ని కలిపి కూడండి, మళ్ళీ 9 వస్తుంది. ఇట్లా మిగతా ఏ అంకెకి కూడా మీకు రాదు. ఒక్క 9కి మాత్రమే అటువంటి ప్రత్యేకత గణిత శాస్త్రంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం ఆధ్యాత్మిక వాతావరణంలో కొందాం. ఈ 9నే శ్రీ రామచంద్రుల వారు తన జన్మ తిథి కింద ఆయన ఎంచుకున్నారు 9ని. నవమి నాడు శ్రీరామచంద్రమూర్తి జన్మించారు. అంటే నవమి నాడే శ్రీరామచంద్రమూర్తి జన్మించటంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి? 9ని ఏ రకంగా గుణకారం చేసినప్పటికీ అది ఏ రకంగా మారకుండా ఉంటుందో, ఒకటే రకమైనటువంటి స్థిరమైనటువంటి చిత్తంతో ఉంటుందో, నవమి నాడు పుట్టినటువంటి 9వ తిథి నాడు 9 అంకెతో కలిగినటువంటి తిథి నాడు పుట్టినటువంటి శ్రీరామచంద్రమూర్తి కూడా ఆ రకంగా ఎన్ని రకాలుగా మీరు గుణకారం చేయండి, ఎన్ని రకాలుగా అటుపక్క రాముడిని పంపించండి, ఇటుపక్క కష్టపెట్టండి, ఇటుపక్క సుఖపెట్టండి, రామచంద్రుల వారు ఒకే రకంగా ఉంటారు. మళ్ళీ 9 ఏ రకంగా వస్తుందో ఆయన ఎప్పుడు చిరునవ్వుతోనే ఉంటాడు. కష్టాన్ని సుఖాన్ని ఒకే రకంగా స్వీకరిస్తాడు. తెల్లవారితే పట్టాభిషేకం. దశరథ మహారాజ్ చెప్పాడు, ఈరోజు మీరిద్దరూ కూడా ఉపవాసాలు చెయ్యాలి, పూజలు చెయ్యాలి, చక్కగా మీరు నేల మీద భూసేనం చెయ్యాలి, తెల్లవారితే నీ నెత్తి మీద కిరీటం పెట్టబోతున్నాం. అలాగే నాన్నగారు, ఇంకా తెల్లవారిపోతుందో అప్పుడే నువ్వు ఇప్పుడు అడవులకు వెళ్ళిపోవాలి. అలాగే నాన్నగారు. అంటే నాన్నగారికి ప్రత్యేకంగా చెప్పకపోయినా అమ్మ నాన్న మాట ఇదని చెప్పింది కాబట్టి కైకేయి అమ్మ కాబట్టి మీ నాన్న ఆ మాట ఆయన స్వయంగా చెప్పలేక నాతోటి చెప్పిస్తున్నారని చెప్పింది. అలాగే అమ్మ అని చెప్పి తండ్రి మాటని శిరసా వహించాడు. పట్టాభిషేకం చేసి సుఖాన్ని కలగచేస్తాను అన్నప్పుడు రాముడు ఒకే రకంగా ఉన్నాడు. అరణ్యవాసం లాంటి దుర్గమం, కష్టం, ఏ నరుడు భరించలేనటువంటిది. అటువంటి కష్టానికి నువ్వు వెళ్ళంటే నేనెందుకు వెళ్ళాలి, పెద్ద కొడుకుని కదా, నాకు ఈ ఆస్తిలో హక్కు ఉంటుంది కదా, ఇలాంటి వాదాలు ఏమీ చేయలా. నువ్వు వెళ్ళు అంటే ఆ కష్టాన్ని కూడా చిరునవ్వుతోటి స్వీకరించాడు. అరణ్యానికి వెళ్ళటానికి సిద్ధమైపోయాడు. కాబట్టి 9 అంకెలాగా ఎటుపక్క మార్చినప్పటికీ మళ్ళీ దాన్ని కూడితే 9 వస్తుంది. అలాగే శ్రీరాముణ్ణి ఎన్ని రకాలుగా మనం హింస పెట్టినప్పటికీ, ఎన్ని రకాలుగా మనం పొగిడినప్పటికీ శ్రీరామచంద్రమూర్తిలో ఉన్నటువంటి ఆ స్థిరమైన చిత్తం మారదు. తద్వారా మానవ లోకానికి ఆత్మానం మానుషం మన్యే అంటాడు వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుడు. నన్ను మనుష్యుడి కింద భావించండి, నేను మనుష్యుడిగా నేను తలుచుకుంటున్నాను అంటాడు. అంటే మానవులైనటువంటి మనందరికీ ఏమని హితోపదేశం చేస్తున్నాడంటే మీరు కూడా నాలాగే ఉండండి. కష్టమైన సుఖమైన 9 అంకెలాగా నేను ఎలాగ బతుకుతున్నానో ఒక స్థిరమైన చిత్తంతో మీరు కూడా అలాగే ఉండండి. ఎంతకాలం జీవించాలో అంతకాలం హాయిగా మీరు బతుకుతారు. స్థిరమైన చిత్తంతో ఉండండి అనే ఉపదేశం చెప్పడానికి ఆ పరమ పవిత్రుడు, ఆ ధర్మమే ఒక రూపుగా దాల్చినటువంటి శ్రీరామచంద్రుడు నవమి తిథి, ఆ 9వ తిథి నాడు పుట్టాడు. ఇది రాముడికి 9కి ఉన్నటువంటి సంబంధం. కాంచీపురంలో వరదరాజస్వామి ఆలయంలో అత్తి వరదర్ విగ్రహం చాలా ప్రత్యేకమైనదిగా చెప్తారు. 40 ఏళ్లకు ఒకసారి మాత్రమే పూజ చేస్తారని అంటారు. ఎందుకలా? చాలా విచిత్రమైనటువంటి ప్రశ్నమ్మ ఇది. ఎందుకంటే ఏ దేవాలయంలోనూ ఇటువంటి కథ చాలా తక్కువగా వింటాం. ఏదో దేవుణ్ణి 1 ఏడు దాచిపెట్టటము, లేకపోతే 2 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళట. 40 ఏళ్ల పాటు ఒక సరస్సులో ఉంచుతారు. అది ఇప్పటికీ ఉంది, నేను స్వయంగా సందర్శించాను. అత్తి వరదర్ అంటారు ఆయన్ని. ఆ అత్తి వరదర్ స్వామిని 40 ఏళ్ల పాటు ఆ నీటి అడుగున ఉంచుతారు. మొన్న 2019లో ఆ నీటి లోపల ఉన్నటువంటి అత్తి వరదర్ని బయటికి తీశారు. పెద్ద ఉత్సవం, 48 రోజుల పాటు ఉత్సవం చేస్తారు. 24 రోజులేమో కూర్చోబెట్టి, 24 రోజులేమో పడుకోబెట్టి శయన భంగిమలో ఉన్నటువంటి స్వామి విష్ణుమూర్తిని ఆ రకంగా 48 రోజుల పాటు పూజ చేసి మళ్ళీ నీళ్ళల్లోకి పెట్టేశారు దాన్ని.
పెట్టేసిన తర్వాత మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత మాత్రమే ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తిని బయటికి తీస్తారు. అంటే 2059వ సంవత్సరం. 2019లో తీశారు, మళ్ళీ 2059వ సంవత్సరం 40 సంవత్సరాల తర్వాత మాత్రమే అప్పటికి ఎవరైనా జీవించి ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో వాళ్ళు అప్పుడు సందర్శనం చేయగలరు. ఇక్కడ మనకి అత్తి వరదర్ అంటే ఏమిటి, అలా 40 సంవత్సరాల పాటే ఎందుకు ఉంచారు, వీటికి మనం జవాబులు ఎతకాలి. పూర్వకాలంలో ఒక మతానికి చెందినటువంటి వారు విష్ణుమూర్తి యొక్క విగ్రహాలన్నింటినీ కూడా పగలగొట్టాలని, శిథిలం చెయ్యాలని ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ కాంచీపురంలో ఏం చేశారంటే ఈ స్వామివారి యొక్క ఈ విగ్రహాన్ని వాళ్ళ నుంచి కాపాడుకోవటం కోసం ఈ నీటిలో దాచిపెట్టారు. ఆనాటి పూజారి స్వామి దాచిపెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క ఆ ప్రాబల్యం తగ్గిపోయిన తర్వాత ఆ మతానికి సంబంధించిన రాజుల యొక్క అధికారం తొలగిపోయిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత తీసి మళ్ళీ ఆ స్వామివారికి ప్రత్యేకం పూజలు చేశారు. అది ఒక సంప్రదాయం కింద వచ్చింది. 40 సంవత్సరాల తర్వాత ఎందుకు తీశారు అని అంటే కాలచక్రంలో 60 సంవత్సరాలకి ఏ రకమైనటువంటి విలువ ఉందో 40 సంవత్సరాలకి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఉంది. ఆధునిక సమాజంలో మనం గమనిస్తే ఈ వాతావరణంలో అయ్యప్ప స్వామి పూజ మనకి తెలుసు, 40 లేదా 41 రోజులు. ఇది ఒక మండల దీక్ష కింద పెడతారు. 39 రోజులు పెట్టరు, లేకపోతే 45 రోజులు పెట్టరు. అంటే 40 అనేటువంటిది ఏంటంటే కాలచక్రంలో ఒక ప్రత్యేకతని, 60 సంవత్సరాల షష్ఠి పూర్తి అనేటువంటిది ఎటువంటి ప్రత్యేకతని సంతరించుకుందో 40 అనేటువంటి అంకికి కూడా అటువంటి విలువ ఉంది. కాబట్టి వైష్ణవంలో ఆ 40 అనేది ఒక ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోదగిన సంఖ్యగా వాళ్ళు దాన్ని పాటిస్తూ 40 సంవత్సరాల పాటు ఆ నీటిలోనే ఉంచుతారు. అందుకే నారాయణుడు అంటేనే నారాహ అంటే నీళ్లు, నీటిలో శయనించేటువంటి వాడు నారాయణుడు. అందువల్ల ఆయన నివాస స్థానమే నీళ్లు. కాబట్టి ఆయనకి బదులుగా ఇంకొక విగ్రహాన్ని తయారు చేశారు. అది ఇప్పటికీ కూడా మనం ఆ స్వామివారిని అక్కడ మనం సందర్శన చేసుకోవచ్చు. ఇన్ని అత్తి వరదర అంటారు. అత్తి అంటే అత్తి కలప. ఇది నీటిలో ఉన్నప్పటికీ కూడా దానికి సృష్టిలో చూడండి అమ్మా, వృక్షో రక్షత రక్షిత అంటాం చూడండి. ఆ చెట్టుకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అన్ని సంవత్సరాలు నీటి అడుగున ఉన్నప్పటికీ అది శిథిలం కాదు. ఇప్పటికీ ఆ 40 సంవత్సరాల తర్వాత మన 2019 అప్పుడు తీశారు, ఇంకా అలాగ తలతళలాడుతూనే ఉంది. అది ఆ మహామహిమ, అంత గొప్పది. అది అటువంటి చెట్టు, అది స్వామివారి మహిమ, చెట్టు మహిమ, అది దైవానికి ఎరుక. అటువంటి గొప్పది అత్తి. అందుకే అత్తి వరదరాజస్వామి అంటారు. ఆ నీటి లోపల శయనించి ఉన్నటువంటి ఆ అత్తి వరదరాజస్వామి మనందరినీ కూడా కాపాడుగాక. 40 సంవత్సరాల తర్వాత మనందరికీ ఆ స్వామిని సందర్శించే అదృష్టం కలుగుగాక. గురుగారు, దుర్గాదేవి శక్తి రూపాలు అన్నీ నిలబడి లేదా ఏదైనా వాహనం మీద కూర్చొని మనకు దర్శనమిస్తాయి. కానీ అమ్మవారు పద్మాసనములో కూర్చొని దర్శనమిచ్చే పుణ్యక్షేత్రం ఏదైనా ఉందా? అమ్మవారి పేరు తెలుసుకున్నా కూడా చాలా ఆనందం కలుగుతుంటుంది. కంచి కామాక్షి, మధుర మీనాక్షి అని తెలుగు వాళ్ళు గొంతెత్తి పలుకుతూ ఉంటారు. పుట్టి కంచి కామాక్షి దగ్గర ఆగరు, వెంటనే మధుర మీనాక్షి అంటారు. అంటే రెండు దగ్గరగా ఉంటే తెలుగువాడికి కూడా రెండు అంటే చాలా విపరీతమైన ప్రాణం. కంచి కామాక్షి తల్లి, మధుర మీనాక్షి తల్లి, సోది చెప్తానమ్మ సోది చెప్తా అని చెప్పి ఇదివరకటి రోజుల్లో పాపం ఆ సోది అంటే రాబోయే భవిష్యత్తుని చెప్పేటువంటి వాళ్ళు తిరుగుతూ ఉండేవారు. సరే, ఇంతకీ మన ప్రశ్న ఏంటంటే, ఎక్కడైనా సరే అమ్మవారిని చూస్తే నిలబడి ఉండటం కానివ్వండి, ఏదే ఒక వాహనం మీద కూర్చొని ఉండటం కానివ్వండి, ఇట్లా మనకి అమ్మవారి యొక్క విగ్రహాలు దేవ్యాలయాల్లో మనకి కనపడుతూ ఉంటాయి. కానీ కంచి కామాక్షి అమ్మవారి యొక్క దేవాలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, అక్కడ ఒక్కచోట మాత్రమే ఎంత పరవశించిపోయానమ్మా అమ్మవారిని చూస్తూ నేను, పద్మాసనంలో కూర్చొని ఉంటుంది తల్లి. ఎదురుకుండా ఆ బంగారపు రంగమ్మ, బంగారపు రంగులో మిలమిలలాడిపోతూ ఉంటుంది. ఆ మిలమిలలాడిపోతూ పద్మాసనంలో కూర్చొని ఉన్నటువంటి తల్లి మనందరినీ ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఆ ఒక్కచోట మాత్రమే కంచి కామాక్షి. ఎందుకంటే కంచి అనేటువంటిది ఈ భూమండలం మొత్తానికి కూడా నాభిస్థానం కింద చెప్తారు. అమ్మవారి యొక్క అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా అమ్మవారి యొక్క నాభిస్థానం పడినటువంటి చోటు కంచిగా చెప్తారు. నాభి అనేటువంటిది బిడ్డకి
ఆహారం ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి చోటు, అందరికీ తెలిసినటువంటి సత్యమే. కాబట్టి అక్కడ కంచి కామాక్షి అమ్మవారు కూడా అందరికీ కూడా ఆహారాన్ని, అందరికీ కూడా శక్తిని ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి తల్లి. మా లక్ష్మీ సరస్వతి అని ఆ ఒక్కొక్క అక్షరానికి అర్థం. కాబట్టి ఆవిడ ఒక కన్ను లక్ష్మీదేవి, ఒక కన్ను సరస్వతీదేవి. ఆ రెండు కళ్ళతోటి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటుందట ఆ కంచి కామాక్షిదేవి. కాబట్టి ఆ అమ్మవారిని గనక చూస్తే, ఆ పార్వతి అమ్మవారిని చూస్తే లక్ష్మికి సరస్వతికి ఇద్దరికి కూడా మనం నమస్కారం చేసినట్టే. అలాగే కామాక్షి, కామ అంటే కోరికలు నిండినటువంటి కళ్ళు కలిగినటువంటిది. కామకోటి పీఠము అంటారు కంచిలో ఉన్నటువంటిది. అంటే కోర్కెలకి అంచు. కామకోటి అంటే అమ్మవారి యొక్క సందర్శనం గనక చేస్తే కోరికలకి ఒక హద్దు ఏర్పడిపోతుంది. హద్దు అని అంటే ఇక దాటటానికంటూ ఇంకేమీ లేదు. కాబట్టి అమ్మవారి సందర్శనం గనక చేస్తే ఇక కోరికలు అనేటువంటివి ఉద్భవించదు నిజమైనటువంటి భక్తుడికి. కాబట్టి నాన్న ఒక్కసారి మీరు నా సందర్శనం చేయండి. కథలన్నీ కంచికి, కథ కంచికి, మనం ఇంటికి అంటుంటాం చూడండి. ఒక్కసారి అమ్మని గనక సందర్శనం చేస్తే మనస్సు లోపల ఏవైతే జ్వలిస్తూ ఉన్నాయో కోర్కెలు అవన్నీ కంచిలో కలిసిపోతాయి. చక్కటి ప్రశాంతత ఏర్పడిపోతుంది. అటువంటి కంచి కామాక్షిదేవి ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, మనందరినీ అనుగ్రహించుగాక. గురువుగారు, అలాగే అమ్మవారు ఒక మామిడి చెట్టు కింద కూర్చొని తపస్సు చేశారని పురాణాలు చెప్తున్నాయి. ఆ మామిడి చెట్టు ఎక్కడుంది? ఆ పుణ్యక్షేత్రం ఏది? ఇది ఏకాంబరేశ్వర దేవాలయము అంటారు. ఏకాంబరేశ్వర, ఏక ఒక, ఆమ్ర మామిడి, ఆమ్రము అంటే మామిడమ్మ. కాబట్టి ఏకాంబరేశ్వర దేవాలయంలోనే ఒక మామిడి చెట్టు ఈ రోజుకి కూడా మనకు కనపడుతుంది. అలనాడు అమ్మవారు ఏ మామిడి చెట్టు కింద ధ్యానం చేశారో ఆ మామిడి చెట్టు ఈ రోజుకి కూడా మనకు కనపడుతుంది. అయ్యా, మీరు చెప్పేది నిజమేనా? ఎన్నో యుగాల క్రితం కథ కదా ఇది. మరి ఆ అమ్మవారే ఆ చెట్టు కిందే కూర్చొని ధ్యానం చేశారా? ఆ చెట్టు ఇప్పటికీ ఉందానంటే అమ్మవారి సందర్శనానికి మనం వెళ్ళినప్పుడు ఇదిగో ఆ మామిడి చెట్టు, అలనాటి ఆ మామిడి చెట్టు యొక్క కొన్ని శిథిలాలు మనకి ఎడమ చేతి పక్కగా చూపిస్తారు. అసలైన మామిడి చెట్టు, అమ్మవారికి సంబంధించినటువంటి మామిడి చెట్టు, ఏ మామిడి చెట్టు కింద అమ్మవారు తపస్సు చేశారో ఆ మామిడి చెట్టుని కొంచెం అమ్మవారి సందర్శనం చేసిన తర్వాత మనం బయటికి వస్తే కనపడుతుంది. దాన్ని ఈ రోజుకి కూడా మామిడి చెట్టు కింద మనం చూడొచ్చు. ఎలా చేశారంటే, పాత మామిడి చెట్టు ఏదైతే ఉందో అందులో ఉండేటువంటి కణజాలం ఆధునిక టెక్నాలజీతోటి నశించిపోకుండా చేసి అదే కణజాలంతో మరొక మామిడి చెట్టుని దేవాలయ ప్రాంగణంలో నాటారు. అదే చెట్టుని మనం ఇప్పటికీ కూడా చూడొచ్చు. అక్కడ ఉండేటువంటి పళ్ళు ఇప్పటికీ కూడా మనకు అదృష్టం ఉంటే పెడతారు. 4 రకాల రుచులు వస్తాయి ఆ మామిడి చెట్టుకి. ఎందుకంటే ఏ పండైనా సరే ఒకే రకమైన రుచి ఉండాలి, కానీ అక్కడ ఉండేటువంటి పళ్ళు 4 రకాల రుచుల్ని ప్రసాదిస్తూ ఉంటాయి. 4 రకాలు: ధర్మ, అర్థ, కామ, మోక్ష. ప్రతిదీ కూడా ప్రతీకాత్మకం. అంటే జీవితంలో పురుషార్థాలు, పురుషుడు సాధించవలసినటువంటివి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ 4ంటిని కూడా జీవితంలో అనుగ్రహిస్తాను నేను. ఒక్కసారి నా దగ్గరికి వచ్చి ఈ ఏకాంబరేశ్వరుడి గురించి నేను తపస్సు చేసినటువంటి ఈ మామిడి చెట్టుని మీరు సందర్శనం చేసుకోండి, ఈ ఏకాంబరేశ్వర దేవాలయాన్ని మీరు సందర్శించండి అని చెప్పి ఆ తల్లి మనకి ప్రబోధం చేస్తూ ఉంటుంది. ఆ ఏకాంబరేశ్వర దేవాలయంలో ఆ మామిడి చెట్టు కింద చక్కగా ఈ రోజుకి కూడా 4 రకాలైనటువంటి వింత రుచులతోటి ఉన్నటువంటి మామిడి చెట్టులోనూ దేవాలయంలోనూ కొలువై ఉన్నటువంటి ఆ ఏకాంబరేశ్వరి మనందరినీ కూడా రక్షించుగాక. గురుగారు, ఎవరైనా ఏదైనా గొప్ప పని చేస్తే లేకపోతే గొప్పగా మాట్లాడితే వీడికి వీరతాడు వేయండిరా అని అంటారు. వీరతాడులోని మొదటి పదం సంస్కృతం చూస్తే రెండో పదం మనకి తెలుగు కనిపిస్తుంది. వీరతాడు యొక్క ప్రత్యేకత ఏమిటి? ఒకసారి మళ్ళీ మనం ఆధ్యాత్మిక రంగం నుంచి భాషా రంగంలోకి వచ్చాం. ఇది కూడా మన ధర్మమే. భాషని రక్షించుకోవాల్సిన ధర్మం, భాషని చక్కగా మాట్లాడవలసిన ధర్మం మన అందరి మీద ఉంది. తెలుగు భాషని, తెలుగు భాషలో జాతీయాలు ఎంత బాగా తెలుసుకుంటే భాష అంత బాగా పరిఢవిల్లుతుంటుంది. ఇందులో ఉన్నటువంటి ఒక గొప్ప జాతీయాన్ని మీరు పేర్కొన్నారు, వీరతాడు వెయ్యటం. ఎవరైనా ఒక గొప్ప పని చేసుకొని వస్తే ఒక వీరతాడు వేయండిరా అంటారు తెలుగునాట.
సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు. వీరతాడంటే వాడి మెడలో ఇప్పుడు ఒక దండ వేయండిరా అని చెప్పి దండ గనక వేస్తే వాడు చాలా గొప్పవాడు అని చెప్పి ఈ రోజుల్లో మనం అనుకుంటున్నాం చూడండి. అలాగే వీరులకు సంబంధించిన ఒక తాడు, వీరతాడు వేయండి అంటే వాడు చాలా గొప్పవాడు, గొప్ప పని చేశాడు అని అర్థం. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, ఒక సంస్కృత పదానికి ఒక తెలుగు పదానికి మధ్య సమాసం చేయవచ్చా? వ్యాకరణం తెలిసినటువంటి వాళ్ళు ఒప్పుకోరు. రెండు సంస్కృత పదాలే ఉండాలి. రాజపురుషుడు, రాజ సంస్కృతం, పురుషుడు సంస్కృతం, ఆ రెండు పదాలు కలవాలి, కలిస్తే రాజపురుషుడు, అప్పుడు అందరూ ఒప్పుకుంటారు. అంతేగాని వీర సంస్కృతం, తాడు తెలుగు. వీరతాడు అనేటువంటిది నిజానికి ఆలోచిస్తే సంస్కృతము తెలుగు కలిగినటువంటి ప్రాచీన వ్యాకరణ శాస్త్రజ్ఞులు ఒప్పుకోనటువంటి పదం. ఒప్పుకోకపోయినా కొన్ని పదాలు లోకంలో అలా చొచ్చుకుపోయినాయి. తెలుగునాట అలా నాలికల మీద, ఎందుకంటే ఒక మహాకవి అంటాడు, ఏది ఉత్తమ కవిత్వం అంటే పుస్తకాల్లో ఉన్నది కాదయ్యా ఉత్తమ కవిత్వం, ఎవరి నాలుకలు అనేటువంటి తాటాకుల మీద వ్రాయబడి ఉంటాయో అది ఉత్తమ కవిత్వం అన్నాడు. పుస్తకాల్లో ఉన్న కాగితాల మీద కాదు, నాలుకలు అనే తాటాకులు, అంటే నాలుకల మీద ఉచ్చరించాలి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడవేరు అనేటువంటి ఇలాంటి బోలెడు పద్యాలు ఉన్నాయి వేమన గారివి. ఇవి కాగితాల్లో కాదు, ప్రజల యొక్క నాలుకల మీద ఉన్నాయి. అలా ప్రజల నాలుకల మీద ఏదైతే ఉంటుందో దానిని ఉత్తమ కవిత్వము అని అన్నారు. అట్లా ప్రజల జాతీయాలు కూడా కొన్ని, అది సరిగ్గా ఉన్న సమాసమా లేకపోతే తప్పుగా ఏర్పడిన సమాసమా ఇది అనవసరం, ప్రజల్లో వ్యాపించిపోయింది. కాబట్టి దాన్ని అందరం శిరసావహించవలసిందే. ఎవరైనా గొప్ప పని చేస్తే మనం కూడా వాళ్ళతో పాటు నోరు కలిపి చక్కగా ఒక వీరతాడేయండ్రా అని చెప్పి తెలుగు భాషని కాపాడుకుంటూ పునరుద్ధరించుకోవడానికి మనం కూడా ఆ మాటని వాడుతూ ఉందాం. తెలుగు భాషని పరిరక్షించుకుందాం. గురుగారు, రామేశ్వరం గంగా యాత్ర సంపూర్ణంగా ఎలా ఆచరించాలి? రామేశ్వరం, ఎవడు రాముడో ఎవడు ఈశ్వరుడో అతను రామేశ్వరుడు. రామునికి ఎవరు ఈశ్వరుడో అతను రామేశ్వరుడు. రాముడైన ఈశ్వరుడు ఎవరో అతను రామేశ్వరుడు. ఇట్లా రకరకాలుగా చమత్కారంగా చెప్తూ ఉంటారు. మొత్తానికి శివకేశవులని చక్కగా స్మరింపచేసేటువంటి చక్కటి బావుల యొక్క స్నానాన్ని మనకి ప్రసాదించేటువంటి జీవితంలో పరమార్థాన్ని, ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి అలనాడు ధనస్సుతోటి ప్రయోగించాడట. ఆ ధనస్సుతో ప్రయోగిస్తే అక్కడి నుంచి జలధారలు పైకి ఉబికాయి. అవి ఇప్పటికీ కూడా ఎండిపోకుండా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి బావులలో ఉన్నటువంటి ఆ నీళ్లతోటి అక్కడికి వెళ్ళినటువంటి మనందరికీ కూడా స్నానం చేయిస్తారు రామేశ్వరంలో. ఇంతకీ రామేశ్వరం యాత్ర, ఈ గంగా యాత్ర పరిపూర్ణం కావాలి అని అంటే పూర్వపు సంప్రదాయం, అంటే కొంతమంది దాన్ని పాటిస్తుంటారు లేదు, కానీ సంప్రదాయం చెప్తున్నాను. రామేశ్వరం వెళ్ళిన తర్వాత అక్కడ అగ్నితీర్థము అని ఉంటుంది. మొట్టమొదట అగ్నితీర్థంలో అక్కడ స్నానం చేసిన తర్వాత ఇసుకతోటి 3 శివలింగాలు చేయాలి. సంప్రదాయం చెప్తున్నటువంటి మాట. 3 శివలింగాలు తయారు చేసిన తర్వాత, అంటే ఇసుకతోటి ఒక శివలింగం ఇలా తయారు చేసిన తర్వాత ఒక శివలింగాన్ని మళ్ళీ సముద్రంలో కలిపేసేయాలి. ఒక శివలింగం ఏమో చక్కగా దానికి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత అది అక్కడే నీళ్ళల్లో ఇసుక ఎక్కడైందో అక్కడే కలిపేసేయాలి. ఇక 3వ శివలింగం ఏదైతే ఉన్నదో ఆ 3వ శివలింగంలో ఉన్నటువంటి ఇసుకని మూట కట్టుకోవాలి. అక్కడి నుంచి రామేశ్వరం గంగాయాత్ర, కాశీ గంగాయాత్ర ప్రారంభమవుతుంది. జాగ్రత్తగా ఆ బావుల స్నానం, స్వామివారిని ఇవన్నీ సందర్శించుకున్న తర్వాత ఆ ఇసుక ఏదైతే ఉన్నదో మనం మూట కట్టుకున్నటువంటిది, దానిని కాశీకి వచ్చిన తర్వాత అక్కడ గంగలో కలపాలి. అక్కడ కాశీలో ఉన్నటువంటి గంగలో ఇదొక పద్ధతి. అంటే రకరకాలుగా అక్కడ ఉన్నటువంటి కాశీ, అంటే కాశీ నుంచి రామేశ్వరం లేదండి అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే కాశీలో ఉన్నటువంటి గంగలో ఉన్నటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని స్వీకరించి దాన్ని రామేశ్వరంలో ఉన్నటువంటి ఈశ్వరుడు రామేశ్వరుడు ఆయనకి అభిషేకం చేస్తారు. అప్పుడు కాశీ గంగాయాత్ర సంపూర్ణమైందంటారు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఏదైనా ఒకటే కదమ్మా. ఇక్కడ ఉన్న రామేశ్వరుడే అక్కడ ఉన్నటువంటి కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరుడు. దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం మాత్రం మనం తెలుసుకోవాలి. అంటే ఇన్ని ప్రదేశాలు తీర్థయాత్రల కింద ఎందుకు పెట్టారు, ఈ కాశీ రామేశ్వరాల యొక్క యాత్ర ఎందుకు పెట్టారంటే మానవుడు అనేటువంటి వాడు చలనశీలి,
ఒక చోట ఉండకూడదు. అంతా నా వాళ్లే, ఈ దేవుడిదే అంతా కూడా, అంతా నా దేవుడి సృష్టే అని చెప్పటానికి అన్ని చోట్ల ఉన్నటువంటి ఆ స్వామిని సందర్శిస్తుంటే మన మనస్సు మూలల లోపల ఎక్కడైనా ఇంకా అజ్ఞానము, మదము, మత్సరము ఇలాంటివి ఉంటే అన్నిటినీ చూస్తూ ఉంటే ఎక్కడో మనకు తెలియకుండానే ఆ మరక పక్కకి తొలగిపోతుంది. పూర్వకాలంలో నడిచేవారమ్మ రామేశ్వరం నుంచి కాశీకి, కాశీ నుంచి రామేశ్వరానికి. ఇప్పుడు చక్కటి వాహనాలు ఇవన్నీ వచ్చాయి, ప్రయాణ సౌకర్యాలు వచ్చాయి. ఈ రెండింటిలో ఏదైనా మార్గం ఎంచుకోవచ్చు. కాశీ సందర్శించిన వాళ్ళు అక్కడ ఉన్న గంగ నీటిని రామేశ్వరం తీసుకురావాలి, అక్కడ చేయొచ్చు. లేకపోతే రామేశ్వరం నుంచి ఇసుకని తీసుకెళ్ళి కాశీలో కలపవచ్చు. లేదు కొంతమంది మధ్యలో ప్రయాగలో కూడా కలుపుతూ ఉంటారు. ఈ రకంగా సంప్రదాయం చెప్తూ ఉంది. మొత్తానికి 3 క్షేత్రాలు కూడా చక్కగా మనందరికీ సేవించదగినవి. ఆ రామేశ్వరుడు, ఆ కాశీ విశ్వేశ్వరుడు, ఆ ప్రయాగలో ఉన్నటువంటి ఆ మహానుభావుడు మనందరినీ రక్షించుగాక. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.